గుడిషోటి మ్యాప్ వచ్చింది నాకు ఈ మ్యాప్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఈ మ్యాప్ అంటేనే సెట్ జరాడు. పదరా సిట్టి కన్నా. చెప్పు బుజ్జి కన్నా. అమ్మ ముండ కొట్టేసింది ఇక్కడ ఉంది. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. నా దగ్గరికి ఏమి వచ్చేట్లేదు, కింద ఉన్నాడు. బయటికి రమ్మని అదేమని బామర్దనుకున్నా బయటికి రమ్మంటారా వచ్చేయడానికి? వేసేసాడు, బాగా వేసేసాడు. రారా పనికి మళ్ళా ముందు రెవ్వయి. అరుస్తున్నాడు భయ్యుడు. కిట్లు కూడా లేవు. నేను కరెక్ట్గానే చెప్పాను. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కిట్లు లేవు, మెడికల్ కిట్. పైనుంచి అసలు నాకు బ్లడ్ లేదు అసలు. ఆడికి లేదు, ఒక బుల్లెట్ అయిపోయాడు. మళ్ళీ వేసాడయ్యా సోపు. ఒక బుల్లెట్ డామేజ్ చేస్తా, చాలా అయిపోయింది డామేజ్. 150 డామేజ్ అయింది. నీకు ఎంత కిల్ అయ్యాడు చెప్పు? 320లో ఎన్నో పడ్డాయి, సరిగ్గా చూడాల. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ 320లో 60 అయిపోయాడు. చిల్లర వేసుకో అందులో. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఏ గన్ను వదిలేసావరా? ఈ కుర్తి నువ్వేంటి అలా పరిగెడుతున్నావు? మోసల్స్ ఏంటి అంటే అది రే రామ్ ఉందే మైండ్ లో గుజ్జుంది, లేదనుకున్నాను. నీకే బుర్రలో లేదు, మోగాల్లో ఉంది. నాకుంటే మీకు ఉన్నట్టే. కింద నడా పైన చెప్పడాడు బాటుగాడు. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఆ సన్నాసి చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. అవును ఇల్లు కొట్టారు చచ్చి. అయిందా? బాగైందా? లేచిందా ఎవడు ఉండమన్నాడు? చంపేయచ్చు కదా. కరెక్టే సార్. నీ దగ్గరుండి పెట్టరా సిగ్గు. రండి రండిరా. నేను ఎక్కడ రావాలి ఇప్పుడు? ఏడుకుంటుంది సత్యపట్టు. ఇంటెలిజెంట్ ఫెలో. ఆడికైతే అసలు ఉండదు. అందమైన అమ్మాయి ముందు నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. సిగ్గు సారు ఎక్కలేకపోతున్నాను. ఎక్కలేరు, తిన్నాగా గట్టిగా. రౌడీ మళ్ళీ గేమ్ లోకి వెళ్ళింది. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అంటే నువ్వు తొందరగా చచ్చిపోతే నీ లూట్ ఏరేసుకున్నావు అని వచ్చేదాన్ని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. కాకపోతే చచ్చిపోలేదు కదా, బతాం. గుద్దితే అమలాపురంలో పడతావు. అమలాపురం వద్దు కానీ శ్రీకాకుళం ప్లీజ్. వేసేసాడు, బాగా వేసేసాడు. అది కాదే వాడాల్సింది, ఇంకొకటి వాడాలి. బుర్ర వాడాలి ముందు. నేను వాడతాను చూడు, మామూలుగా వాడినా. అది బుర్ర భూత, బుర్ర భూత. గులాబ్ జామ్ అయిపోద్ది. అంటే ఏమైపోద్ది చెప్పుకుంటుంటే. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? అన్నిసార్లు మాట్లాడామనుకో మనకే సిగ్గేస్తుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? నా దగ్గర ఉంది. సార్ ఇంకోసారి నా దగ్గర ఉంది.